పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఎంపీఓపై మంతని మండల గ్రామ పంచాయతీ కార్యదర్శులు జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంతని ఎంపీడీఓ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ విచారణ చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంతని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులను ఒక్కొక్కరిని పిలిపించుకొని వ్యక్తిగతంగా, మౌఖికంగా, వ్రాతపూర్వకంగా వాంగ్మూలాలను తీసుకున్నారు. అభియోగాలు వచ్చిన మండల పంచాయతీ అధికారి వాంగ్మూలం కూడా ఆఫ్ మార్జిన్ ద్వారా లిఖిత పూర్వకంగా తీసుకున్నామని జెడ్పీ సీఈఓ తెలిపారు. పూర్తి నివేదికను తయారు చేసి జిల్లా పాలనాధికారికి అందిస్తామని ఆయన తెలిపారు. మంతని మండలంలో గత 5 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నాను. మా ఎంపీఓ గారు 1 ఇయర్ నుంచి ఎంపీఓ ఆరిఫ్ హుసేన్ గారు తన విధులు నిర్వహిస్తున్నారు. తన ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఉద్యోగం చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నాం. ముఖ్యంగా మహిళా కార్యదర్శులందరం ఎటువంటి అంటే మెంటల్ హెరాస్మెంట్స్, ఒక్కొక్కరు అమ్మాయిల గురించి తన ఫ్యామిలీ ప్లానింగ్ కానీ, సిజేరియన్ కానీ ఏంటి ఎట్లా అనేది కూడా కలిసి తెలుసుకొని మాట్లాడి వ్యక్తిగతంగా మాట్లాడి ఇటువంటి ఏ అమ్మాయికి కూడా ఇటువంటి పదాలు నచ్చవు. అయినా కూడా తను వ్యక్తిగతంగా ఉద్దేశించి మాట్లాడారు, అది సరికాదు. మళ్ళీ ఇంకా ఫండెడ్ జీపీస్ని టార్గెట్ చేస్తున్నారు. ఫండెడ్ అనేది ఆయన తను ఎక్స్పెక్ట్ చేసుకుంటూ పొలిటీషియన్స్లోని కుమ్మక్కి కావాలని పొలిటికల్ ప్రెషర్, ఒక జీపీ సెక్రటరీకి కావాలని పొలిటికల్ ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఇదంతా పేపర్ స్టేట్మెంట్స్, ఒక మెమో ఇష్యూ చేసుకుంటూ కావాలని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఎటువంటి ఏ సెక్రటరీ అయినా ఒక భయభ్రాంతులకు గురి చేసి తన దగ్గరకు వచ్చి సార్ మమ్మల్ని కాపాడండి అన్నట్టుగా మాట్లాడేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా తను ఒక ఎంపీఓగా ఇది చేయడం అది అన్యాయం. నేను పంచాయతీ కార్యదర్శిగా చిన్నవల గ్రామానికి పనిచేస్తున్నాను. 5 సంవత్సరాలు పనిచేస్తున్నాను. మా మండల పంచాయతీ అధికారి శ్రీ ఆరిఫ్ హుసేన్ గారు వారి యొక్క సొంత అవసరాలకు, వారి యొక్క వేధింపులకు మమ్మల్ని గురి చేస్తున్నారు. మేము భరించలేని స్థితిలో ఉన్నాము. గత సంవత్సరం నుంచి వెళ్ళి కూడా ఎన్నో వేధింపులకు గురి చేస్తూ మమ్మల్ని అవహేళన చేస్తూ మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇది మేము తట్టుకోలేక ఈ రోజు నిన్న మేము బయటపడి మా కార్యదర్శులు అందరం కలిసి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి, గౌరవ డిపిఓ గారికి మేము ఒక రిప్రజెంటేషన్తో కూడిన ఒక కంప్లైంట్ ఇచ్చాము. గ్రామ పంచాయతీ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు ఆదేశాల మేరకు ఈరోజు మంత్రిని మండల కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు సంబంధిత మండల పంచాయతీ అధికారులు చేసినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ జరపడానికి ఇంట్లో రావడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఫిర్యాదుదారులు ఏదైతే అభియోగాలు చేశారో ఆ అభియోగాలకు సంబంధించి పూర్తి వ్యక్తిగత వాంగ్మూలం కార్యదర్శుల ద్వారా, అలాగే ఏదైతే ఎవరికైతే అభియోగాలు ముందుపడ్డాయో సంబంధిత పంచాయతీ మండల పంచాయతీ అధికారి యొక్క ఆఫ్ మార్జిన్ ద్వారా వారి యొక్క స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా క్రోడీకరించి ఆ విషయాలన్నీ గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. తదుపరి వారి నిర్ణయం మేరకు పూర్తి నివేదికలు ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ జిల్లా కలెక్టర్ గారికి వ్యక్తిగతంగా నేను సమర్పించడం జరుగుతుంది.